దేశంలో నలుమూలల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్ర వేడుకలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వరం అనే ఈ ఛానల్ తరపున మేము 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు మిత్రులారా, మనం ఒకటి ఆలోచించాలి. ప్రతి ఒక్కడు మాట్లాడేటప్పుడు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఎందుకు చెప్తాము? స్వతంత్రం అంటే ఏమిటి? మనం స్వచ్ఛంగా ఎటన్నా వెళ్తున్నాము, ఏమన్నా చేస్తున్నాము, మనకి ఇష్టం వచ్చినటువంటి మన జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. ఈ స్వేచ్ఛ కోసము ఏమనేది ఉచిత పథకం కింద రాలేదు. ఇది మనకు ఉచితంగా వచ్చినటువంటి వరం అయితే అసలే కాదు. మరి స్వతంత్రం అనేది ఎలా వచ్చింది? దీనికోసం ఎంతోమంది వీరులు వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈరోజు పోరాడి అమరులయ్యారు. అదే ఫలంగా ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. మిత్రులారా, ఈరోజు మనం ఒక విషయం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, కలలు కన్నా భారతదేశం గురించి మనము ఆలోచించే రోజు అవసరం ఉంది. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయలేదు. వాళ్ళ సొంత కులాల కోసం, మతాల కోసం వాళ్ళు బలిదానం కాలేదు. వాళ్ళు మన కోసం, మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు పోరాడి అమరులైపోయారు. అయితే మన మీద మనమే ఒకసారి ప్రశ్న వేసుకోవాలా? వాళ్ళు కలలు కన్నా భారతదేశం వైపు మనము నిజంగా మనం నడుస్తున్నామా అని ఒకసారి ఆలోచించాలి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా మన సమాజంలో మార్పు ఇంకా రాలేదు. బీదవాడు ఇంకా బీదవాడైపోతున్నాడు. కులం, వ్యక్తిగత ప్రయోజనాలకు విలువ ఇవ్వడం కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇవ్వండి. ఓటు విలువని తెలుసుకోండి. తప్పు జరిగితే ప్రశ్నించండి. నిరుద్యోగం అనేది పెరుగుతా పోతా ఉన్నది. ఇంకా అభివృద్ధి అవసరమైన గ్రామాలు ఈరోజు తాండ్రా కానీ, హోల్వాడి కానీ, బాబాపూర్, ఇలా దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మిత్రులారా, ఎక్కడైనా సమస్య కనిపించినా నాకెందుకు అని పక్కకు తప్పుకుంటే మార్పు ఎలా వస్తుంది? మిత్రులారా, ముఖ్యంగా యువత ఆలోచించాలి. రాజకీయాలు చెడ్డవి కావు, కానీ రాజకీయంలో మంచి ఆలోచనతో రాజకీయంలోకి వస్తే ఖచ్చితంగా మన సమాజాన్ని మన అభివృద్ధి చేసే దిశగా మనం పోవచ్చు. మంచి జరిగితే అభినందించండి. మన గ్రామం అభివృద్ధి చెందడానికి మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన కోసం ప్రాణాలు అర్పించిన వీరులు మనమిచ్చే గౌరవం ఓన్లీ జెండా ఎగురవేయడం కాదు. వాళ్ళు కలలు కన్నా మంచి దేశాన్ని నిర్మించడం, వాళ్ళు కలలు కన్నా మంచి సమాజాన్ని నిర్మించడం. మన తరం ఒక అడుగు వేస్తే